పేదల కోసం భారత్లో లౌకిక రాజ్యం రక్షణ కోసం అనేక పోరాటాలు చేసిన కమ్యూనిస్ట్ తొలితరం నాయకులు చంద్ర రాజేశ్వరరావు అని సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు కొనియాడారు. విజయవాడ నగరంలో అసాంఘిక శక్తులు చెలరేగిపోతున్న తరుణంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు నగరంలో గూండాలను అరికట్టి శాంతి నెలకొల్పాయని చెప్పారు. రాజేశ్వరరావు ఆశయాలకు అనుగుణంగా కమ్యూనిస్ట్ ఉద్యమానికి పునరంకితమవుదామని కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకుడు చంద్ర రాజేశ్వరరావు 32వ వర్ధంతి సందర్భంగా సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో యుద్ధోన్మాదం, ప్రపంచ శాంతి అంశంపై దారిదీపం సంపాదకులు డివిఎస్ వర్మ స్మారకోపన్యాసం చేశారు. పార్టీ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అధ్యక్షతన స్థానిక దాసరి భవన్ గురువారం ఈ కార్యక్రమం జరిగింది. సభకు అధ్యక్షత వహించిన సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ చంద్ర రాజేశ్వరరావు చల్లపల్లి రాజా భూస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి తద్వారా భూపోరభాను రూపొందించి వేలాది ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశారని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారన్నారు. విజయవాడ నగరంలో అసాంఘిక శక్తులు పేటరేగిపోతున్న తరుణంలో సీజర్ తీసుకున్న నిర్ణయాలు నగరంలో గూండాలను అరికట్టి శాంతి నెలకొనేలా చేశాయని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్కు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మిక సత్వరిక విధానాలు అవలంబిస్తుందన్నారు. అణగారిన వర్గాలకు అండగా పోరాటం చేయాలని సూచించిన సిఆర్ ఆశయాలకు అనుగుణంగా కమ్యూనిస్ట్ ఉద్యమానికి పునరంకితం అవుతామని పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్ర నాయకులు కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారి 32వ వర్ధంతి జరుపుకుంటున్నటువంటి తరుణంలో వారి పేరు మీద స్మారక ఉపన్యాసం ఏర్పాటు చేయటం జరిగింది. ముఖ్యంగా భారతదేశ గడ్డపై 100 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీకి నిండినటువంటి సందర్భంలో ఈ 100 సంవత్సరాల కాలంలో కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారితో పాటు అనేక అగ్రనాయకుల యొక్క నాయకత్వంలో భూమి లేనటువంటి వారికి భూమి పంపిణీ చేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ. అనేక విముక్తి ఉద్యమాలకి ఆజ్యం పోసింది కమ్యూనిస్ట్ పార్టీ. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ సాయుధ పోరాటంలో ఆ రోజు నిజాం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించింది కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారు లాంటి, రావి నారాయణ రెడ్డి గారు లాంటి నాయకుల యొక్క నాయకత్వంలో చేయటం ద్వారా ఆ తెలంగాణ ప్రాంతాన్ని నిజాం నిరంకుశత్వాన్ని నుంచి విముక్తి కలిగించినటువంటి చరిత్ర భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. ముఖ్యంగా భూమి లేనటువంటి వారికి భూ పంపిణీ చేసేటటువంటి దానికి ఆజ్యం పోసింది కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారు. చల్లపల్లి భూస్వామికి వ్యతిరేకంగా సాగించి అనేక వేల ఎకరాలు పంపిణీ చేయటమే కాకుండా అనేక రాష్ట్రాల్లో భూ పంపిణీకి ఆజ్యం పోశాడు కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారు. వారు ఏదైతే ఆశించారో భారతదేశం శాంతియుతంగా ప్రపంచ శాంతి వర్ధిల్లాలని ఆకాంక్షించారో దానికి విరుద్ధంగా ఈ రోజున అమెరికన్ సామ్రాజ్యవాదం చేస్తున్నటువంటి ట్రంప్ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఈరోజు యుద్ధోన్మాదం జరుగుతున్నటువంటిది ప్రపంచం అందరినీ కూడా అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలా అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దురాగతాలు, ఇరాన్పై దాడి, ఆధిపత్యం కోసం చేసేటటువంటి విధానాల్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ నిరసిస్తున్నటువంటి సందర్భంలో ప్రపంచ శాంతి కావాలి, యుద్ధం వద్దు అనేటటువంటి పద్ధతిలో సామ్రాజ్యవాదం నశించాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగానే కాకుండా ముఖ్యంగా అమెరికాలో కూడా ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ట్రంప్ నిర్వహిస్తున్నటువంటి ఇతర దేశాలపైన ఆధిపత్యం కోసం యుద్ధోన్మాదాన్ని ప్రేరేపించేటటువంటి విధానాలకు వ్యతిరేకంగా అమెరికా సైతం ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్కి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఉద్యమిస్తున్నటువంటి తరుణంలో ప్రపంచ శాంతిని కోరుతూ యుద్ధోన్మాదం వద్దు అని చెప్పి ఈ సందర్భంగా ఈ రోజున స్మారక ఉపన్యాసం చేయటం అనేటటువంటిది జరిగింది. భూ పంపిణీ విషయంలో చల్లపల్లి రాజా గారిని కూడా వ్యతిరేకించి ముందుకు నడిపిన చల్లపల్లి భూములు, రాజుగారు భూముల్ని భూ పంపిణీ చేశారు. రైతులకి, పేదలకి అందరికీ పంపిణీ చేసిన ఘనత చంద్ర రాజేశ్వరరావు గారికి ఉన్నది. అదే కాకుండా జాతీయ కార్యదర్శిగా అట్లాగే వారుకున్న ఆలోచన మార్క్సిజం లెనినిజం ఆలోచననే దాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి చాలా కృషి చేశారు. ఆనాడు వారు చేసిన త్యాగాలు, వారి ఆదర్శాలనే ఈరోజు ఈ దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ పుణుకుపుచ్చుకొని ముందుకు వెళ్తుంది. వారి ఆశయాల్ని నిరుపేదలకు అన్నదానం చేసి ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం ఎంతో మానవీయమైన సేవగా నిలుస్తుందని సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ్ అన్నారు. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదానం కార్యక్రమాన్ని సందర్శించడం ఆనందంగా ఉందని, సంవత్సర కాలంగా డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు సుమారు 500 మందికి పైగా భోజనం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
గాంధీనగర్ ప్రభుత్వ వైద్యశాలలో డొక్కా సీతమ్మ గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ్ పాల్గొన్నారు. నిరుపేదలకు అన్నదానం చేసి ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం ఎంతో మానవీయమైన సేవగా నిలుస్తుందని ఆయన నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ్ మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రి సమీపంలో డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదానం కార్యక్రమాన్ని సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. దాదాపు సంవత్సరం కాలంగా నిరంతరం కొనసాగుతున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు సుమారు 500 మందికి పైగా భోజనం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. అన్నదానంలో భాగంగా అందించే ఆహారాన్ని ట్రస్ట్ సభ్యులు తమ ఇళ్లలో స్వయంగా తయారు చేసి హోమ్లీ ఫుడ్ గా అందరికీ అందించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతను తెచ్చిందన్నారు. అవసరంలో ఉన్న వారికి ప్రేమతో సేవాభావంతో భోజనం అందించడం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర దాదాపు సంవత్సరం పైనుంచి డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో మందికి కొన్ని వందల మందికి నిత్య అన్నదానం చేయడం అనేది ఈ ట్రస్ట్ ద్వారా వస్తున్న ఆనవాయితీ. దీంట్లో చాలా రోజులుగా చాలా దగ్గరగా నేను వీళ్ళు పెట్టే ప్రతి కార్యక్రమాల్లో నేను పాల్గొనడం చాలా సంతోషకరం. ఎందుకనంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అని అంటే చాలా టీం వర్క్ కావాలి, ఒక మంచి హృదయం కావాలి. అంతేకాకుండా వీళ్ళు పెట్టేటువంటి అన్నదానంలో పెట్టేటువంటి ఐటమ్స్ అన్నీ కూడా సొంతగా వాళ్ళ చేతులతో వాళ్ళ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ సభ్యులందరికీ కూడా ఒక హోమ్లీ ఫుడ్ని కూడా అందించడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి వీరలక్ష్మి గారు కానీ వాళ్ళ మిత్ర బృందానికి మొత్తానికి కూడా పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండమ్మ గారు ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఎక్కడ జరిగినా సరే తప్పనిసరిగా అది నెలలో 3 రోజులైనా 4 రోజులైనా మనం వెళ్ళి మన సంఘీభావంగా మన సపోర్ట్గా అక్కడ ఉంటే వాళ్ళు ధైర్యంగా ఇంకా ఎక్కువ సార్లు చేయడానికి ఆస్కారం ఉంటుందన్న ఒక ఆలోచనతో ఎప్పుడు జరిగినా ఈ కార్యక్రమానికి మేము హాజరవడం అనేది చాలా ఆనందకరం. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళకి రానున్న రోజుల్లో ఎటువంటి సపోర్ట్ కావాలన్నా తప్పనిసరిగా మేమందరం కూడా అండగా ఉంటామని తెలియజేసుకోవడమే కాకుండా మా పుట్టినరోజులైనా ఆ రోజు మేమే స్పాన్సర్ చేసి నియోజకవర్గం వైడ్గా ఉన్నటువంటి 20 డివిజన్లలో ఒకేసారి పెట్టేలాంటి ప్రణాళిక కూడా చేయాలని చెప్పి వాళ్ళు సూచిస్తూ మరొకసారి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బోండా ఉమేశ్వరరావు గారి నేతృత్వంలో ఆయన పిలుపు మేరకు ఈ నియోజకవర్గంలో ఆకలి అనేది పేద వర్గాల దగ్గరికి చేరకూడదని ఏకైక లక్ష్యంతో ఈ నియోజకవర్గంలో ఇప్పటికే 4 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి మరొక 4 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో కూడా గొంతెత్తి నిలిచి ముఖ్యమంత్రి గారిని కోరటం జరిగింది. నిన్నే మా యువ నాయకుడైనటువంటి బోండమ్మ గారి తనయుడు ప్రముఖ పారిశ్రామికవేత్త నిన్న 27వ డివిజన్ గులాబీ తోటలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని సందర్శించి ఆ కమిటీ బాధ్యులందరికీ బాధ్యతలు అప్పగించి ఆయనే స్వయంగా ఏ రకంగా ప్రజలందరికీ ప్రధానంగా కార్మికులు పేదవారికి యువతకి విద్యార్థులకు భోజనం పెడుతున్నారు ఆయనే తిని అక్షయ పాత్ర నుంచి వచ్చేటువంటి భోజనాలు చాలా బాగున్నాయని చెప్పేసి నిన్న సాయంత్రమే ఆ రిపోర్టు యువనేత అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడైనటువంటి లోకేష్ బాబు గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో డొక్కా సీతమ్మ గారు డొక్కా సీతమ్మ గారు చారిటబుల్ ట్రస్ట్ నుంచి చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి ఒక పక్క శాసనసభ్యులు మనందరం అన్న ప్రజానేత ప్రజానాయకుడు బోండా ఉమేశ్వర గారు అన్నదానంగా ఉండటమే కాకుండా రెండవ పక్క ఈ 21 డివిజన్లు దత్తత తీసుకున్నటువంటి యువ నాయకులు బోండమ్మ గారు తనయులైనటువంటి ఒక పక్క సిద్ధార్థ బాబు మరొక పక్క రవితేజ బాబు ఇద్దరు కూడా 21 డివిజన్లో ఏ ఒక్కల సమస్య కూడా ఉండకూడదనేటువంటి సమస్యను పరిష్కారం చేస్తూ వారి స్థాయిలో చేసేది వారు పెద్ద స్థాయిలో ఉండేదంటే ఉమాగారి దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే గారితో సమస్యల పరిష్కారం చేయించేటువంటి దశగా ఆలోచన చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఈ నియోజకవర్గానికి త్రిమూర్తులైనటువంటి మా అన్న బోండా ఉమేశ్వర గారు యువ నాయకులైనటువంటి సిద్ధార్థ రవితేజ ముగ్గురు కలిపి సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దేటువంటి ప్రణాళిక ముందుకు సాగుతారు. ఈ సందర్భంగా వారికి కూడా అభినందనలు తెలియజేస్తారు. తెలుగు భాషను కేవలం మాట్లాడే సాధనంగా కాకుండా ఒక వ్యవస్థగా నియమాలతో కూడిన శాస్త్రంగా అభివృద్ధి చేయడానికి పరవస్తు చెన్నై సూరి అనేకసార్థమైన కృషి చేశారని మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం అధ్యక్షుడు విక్రమ్ పూలా అన్నారు. వ్యాకరణ రచన ద్వారా తెలుగు భాషకు వ్యవస్థీకృత రూపం ఇచ్చిన ఘనత చెన్నై సూరికి దక్కుతుందన్నారు.
కేబిఎన్ కళాశాల కృష్ణ విశ్వవిద్యాలయం చెన్నుపూరి తెలుగు అకాడమీ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో పరవస్తు చిన్నయ్య సూరి వైదుష్యం అంశంపై జాతీయ సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న విక్రమ్ పూలా మాట్లాడుతూ వ్యాకరణం లేని భాష చిల్లులు ఉన్న పడవలో ప్రయాణం చేయడమే అవుతుందన్నారు. వ్యాకరణం మీద పట్టు ఉంటే భాష మీద సాధికారత ఏర్పడుతుందన్నారు. చిన్నయ్య సూరి రాసిన నీతి చంద్రికను మానవ జీవన గమనంగా సూచికగా అభివర్ణించారు. వ్యాకరణ రచన ద్వారా తెలుగు భాషకు వ్యవస్థీకృత రూపమిచ్చిన ఘనత చిన్నయ్య సూరికి దక్కుతుందన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి, అర్చక ట్రైనింగ్ అకాడమీ సంచాలకులు నందివెలుగు ముక్తేశ్వరరావు మాట్లాడుతూ అనేక ఉద్యోగాల కోసం ప్రయత్నించిన చిన్నయ్య చివరకు బ్రిటిష్ మత బోధకులకు తెలుగు నేర్పించే ఉద్యోగ బాధ్యత తీసుకున్నారని, ఈ ప్రయత్నంలో బాల వ్యాకరణం, నీతి చంద్రిక గ్రంథాలను చిన్నయ్య రచించారన్నారు. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ చిన్నయ్య సూరి ప్రాచీన కవుల కావ్య ప్రయోగాలకు లక్షణ నిర్దేశం, లక్ష్య శుద్ధి కలిగిన వ్యాకరణాన్ని రచించాడని, నన్నయ్య చిన్నయ్య లేని తెలుగు భాషాభ్యుదయాన్ని ఊహించలేమన్నారు. తెలుగు భాషను కేవలం మాట్లాడే సాధనంగా కాకుండా ఒక వ్యవస్థగా, నియమాలతో కూడిన శాస్త్రంగా అభివృద్ధి చేయడానికి కృషి చేశారన్నారు. చిన్నయ్య రచనల్లో ప్రతి నియమం వెనుక తార్కికత ఉంటుందని, చిన్నయ్య సూరి తెలుగు వ్యాకరణానికి ఒక పద్ధతిని, క్రమాన్ని తీసుకొచ్చారన్నారు. మీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, చిన్నయ్య సూరి గారి గురించి మాట్లాడే అంత పరిజ్ఞానం, పాండిత్యం మాకు లేదు. కానీ జస్ట్ దీనికి మాట్లాడాలి 2 మాటలు అనే ఉద్దేశంతో వచ్చాం కనుక, మరి చిన్నయ్య సూరి గారి వైదిష్యం అన్నారు. వైదిష్యం అంటే ప్రత్యేకించి మీకు చెప్పవసరం లేదు, తెలుగులో మీకు బ్రహ్మాండమైన పరిజ్ఞానం ఉంది కనుక వైదిష్యం అంటే పాండిత్యం. చిన్నయ్య సూరి గారి గురించి పాండిత్యం ఈ రోజంతా కూడా గొప్ప గొప్ప ఉపన్యాసవేత్తలు, అలాగే మనకి ఈ రోజున వచ్చిన ముఖ్య అతిథి, ఆత్మీయ అతిథుల ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. మరి చిన్నయ్య సూరి గారు, మరి నన్నయ్య గారి గురించి మీకు తెలుసో తెలియదో, మన రామకృష్ణ గారి ఆధ్వర్యంలో రాజరాజ నరేంద్రుడు విజయవాడను పరిపాలించి 1000 సంవత్సరాలైన సందర్భంగా మనం ఈ నన్నయ్య మీద 2300 మంది విద్యార్థుల చేత నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మరి 108 పద్యాలను దాదాపుగా 4 నెలల పాటు అభ్యాసం చేయించి వెంకయ్య నాయుడు గారి దగ్గర నుంచి, గరికపాటి గారి దగ్గర నుంచి మహామహులందరినీ కూడా వాళ్ళకి కంగ్రాచులేట్ చేస్తున్నానండి. చాలా మంచి ఇనిషియేషన్ ఇది. నేను రామకృష్ణ సార్ని ఎప్పటి నుంచో అడుగుతున్నాను, ఒక మంచి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయండి సార్, నేషనల్ కాన్ఫరెన్స్ ఒకటి తెలుగులో అని అడిగితే, సార్ రీసెంట్గా చెన్నపురి తెలుగు అకాడమీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది మేడం, వాళ్ళు ఆర్గనైజ్ చేస్తానంటున్నారు అనగానే ఇమీడియట్గా పెట్టండి. చాలా ఇంపార్టెంట్ ఇది స్టూడెంట్స్కి. లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ తెలియట్లేదు, తెలుగు లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ అనేది స్టూడెంట్స్కి తెలియకుండా పోతుంది. ఒక మంచి టాపిక్ తీసుకొని పెట్టమంటే సార్ ఇమీడియట్గా మళ్ళీ ఈ టైటిల్ తీసుకొని వచ్చారు, పరవస్తు చిన్నయ్య సూరి గారు అనగానే నా చిన్నప్పుడు నేను ఎప్పుడో చదువుకున్న పేరు గుర్తొచ్చిందండి. మీ అందరూ ఇప్పుడు మరి తెలుగులో ఇప్పుడు చదువుకుని ఉంటారు, బట్ మేము చిన్నప్పుడు తెలుగులో పరవస్తు చిన్నయ్య సూరి అనేది మీరు అందరూ విన్నారా? అసలు ఇందులో ఎంతమంది వినుంటారు? ఎంతమంది వినుంటారు? ఎప్పుడు ఏ ఏజ్లో విన్నారు? ఇప్పుడు డిగ్రీలోనే విన్నారా లేకపోతే స్కూల్ టైమ్స్లో? సో అప్పుడు చదువుకునేటప్పుడు వ్యాకరణం సార్, పరవస్తు చిన్నయ్య సూరి గారు అనగానే మనకు గుర్తొచ్చేది వ్యాకరణం అనుకుంటా సార్, ఐ థింక్. అలాగే నీతి కథలు కూడా ఆయన రాసి ఉంటారు, నీతి చంద్రిక అనేది. సో ఇవన్నీ నాకు గుర్తొచ్చాయండి. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఆయన పేరు వినడం జరిగింది. ఎందుకంటే తెలుగు డిపార్ట్మెంట్ కాకపోవడం వల్ల అయితే అయి ఉండొచ్చు, లేకపోతే అవేర్నెస్ అయినా అంతగా లేకపోవచ్చు, బట్ ఆ పేరు అనేది మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత వినడం జరిగింది. సో మళ్ళీ నేర్చుకోవాలని ఒక యాంగ్జైటీ కూడా వచ్చింది సార్. ఆయన గురించి ఒకసారి సార్ చెప్పగానే మళ్ళీ ఒకసారి స్టడీ చేసాం. సో ఆయన ఎప్పుడు జన్మించారు అవన్నీ కూడా ఒకసారి, ఆయన విశిష్టత ఏంటి, తెలుగు భాషకి ఆయన ఎంత బాగా కృషి చేశారు తెలుగు భాషాభివృద్ధికి అనేది, ఇవన్నీ కూడా ఒకసారి స్టడీ చేస్తే అసలు నిజంగా అమేజింగ్గా ఉంది. విజయ డైరీకి చెందిన 7 రకాల ఫ్లేవర్డ్ మిల్క్ బాటిల్, సబ్జా, లస్సీ మరియు గోల్డ్ పెరుగును కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చల్సని ఆంజనేయులు ఆవిష్కరించారు. 6 దశాబ్దాలుగా నాణ్యతలో రాజీ పడకుండా వినియోగదారుని రూపాయిలో 86 పైసలు నేరుగా రైతుకే అందేలా సంస్థ పనిచేస్తుందని ఆయన తెలిపారు. లాభాపేక్ష లేకుండా పసిపిల్లల నుండి వృద్ధుల వరకు అందరి ఆరోగ్యాన్ని కాపాడేలా కల్తీ లేని స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
విజయవాడ డైరీ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పలు నూతన ఉత్పత్తులను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా కాఫీ, బాదం, రోజ్, పిస్తా, స్ట్రాబెర్రీ ఫ్లేవర్లతో కూడిన డ్రింక్స్, సబ్జా, లస్సీ మరియు ప్రత్యేకమైన గోల్డ్ మీగడ పెరుగును ఆయన మార్కెట్లోకి విడుదల చేశారు. గతంలో సీసాలో లభించే పానీయాలను ఇప్పుడు వినియోగదారుల సౌకర్యార్థం అత్యాధునిక పీపీ బాటిల్స్ లో అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా మిల్క్ యూనియన్ అనేది కేవలం ఒక వ్యాపార సంస్థ మాత్రమే కాదని అది 6 దశాబ్దాల చరిత్ర కలిగిన పాడి రైతుల ఆస్తి అని కొనియాడారు. డాక్టర్ వర్గీస్ కురియన్, కాకాని వెంకటరత్నం, కందమూరి తారక విక్రమరావు వంటి మహనీయుల ఆశయాలతో ఏర్పడిన ఈ సంస్థ వినియోగదారుల నుండి సేకరించే ప్రతి రూపాయిలో 86 పైసలకు పైగా తిరిగి రైతులకు అందజేస్తుందని స్పష్టం చేశారు. లాభాపేక్ష కంటే సేవా దృక్పథమే ప్రధానంగా ఎక్కడా నాణ్యతలో రాజీ పడకుండా 90 రకాల నాణ్యత పరీక్షలు నిర్వహించిన తర్వాతే పాలు, పాల పదార్థాలను మార్కెట్లోకి విడుదల చేస్తామని ఆయన వివరించారు. 6 నెలల పసిబిడ్డ నుండి 100 ఏళ్ల వృద్ధుల వరకు అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కల్తీ లేని స్వచ్ఛమైన గేదె పాలు, పాల పదార్థాలను అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా నగరాల్లో బిజీగా ఉండే వారికి పల్లెటూరి స్వచ్ఛమైన మీగడ పెరుగు రుచిని అందించేందుకే ఈ గోల్డ్ పెరుగును ప్రవేశపెట్టామన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ పాడి రైతు ఆస్తి. 6 దశాబ్దాలుగా రైతు తను తీసినటువంటి పాలల్లో లాభాలని తను తీసుకుంటా ఆ రోజు డాక్టర్ వర్గీస్ కురియన్, కాకాని వెంకటరత్నం గారు, నందమూరి తారక రామారావు గారు ఏ ఆలోచనలతో అయితే మ్యాక్స్ చట్టంలో తీసుకొచ్చి రైతుల పరం చేసినటువంటి ఈ సంస్థ వినియోగదారులు, రైతులు 6 దశాబ్దాలుగా భారతదేశంలో ఆ రోజు కార్గిల్ యుద్ధంలో అయినా డాక్టర్ కురియన్ గారు చెప్పారు, ద బెస్ట్ ప్రొడక్ట్ ఇన్ ఇండియా, క్వాలిటీ ఇస్ ద బెస్ట్. విజయ కృష్ణా మిల్క్ యూనియన్ అని డాక్టర్ వర్గీస్ కురియన్ గారు చెప్పిన విధంగా 6 దశాబ్దాలుగా రైతు తను తీసినటువంటి పాలల్లో తను వ్యాపారం చేసుకుంటా ఆ లాభాలని రైతు వినియోగదారులకి శ్రేష్టమైనటువంటి పాల పదార్థాలను అందజేస్తా ఆ లాభాలని ఎంతో కష్టపడినటువంటి రైతు తను తీసుకోవటం వలన ఇవాళ వినియోగదారుడి దగ్గర తీసుకున్నటువంటి ప్రతి రూపాయిలో 86 పైసలకు పైగా రైతులకు అందజేస్తున్నటువంటి సంస్థ వినియోగదారుల యొక్క అవసరాల మేరకు ఎప్పటికప్పుడు కాలానుగుణంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఇది ఒక లాభాల పరంగా కాకుండా వినియోగదారుడు రైతు ఎంత ముఖ్యమో వినియోగదారుడు 6 దశాబ్దాలుగా కృష్ణా మిల్క్ యూనియన్ ఆదరిస్తూ ఉన్నాడంటే ఆ క్వాలిటీ ఎక్కడా కూడా మా పాలకవర్గ సభ్యులు కానీ సంఘాధ్యక్షులు కానీ రైతు పాలు పితికి ఎంత శుభ్రంగా గేదెన పాలు పితికి పాలు తీసుకొచ్చి కేంద్రంలో పోస్తాడో అక్కడ నుంచి వినియోగదారుడికి ఇచ్చేదాని వరకు కూడా అంతా ఎన్నో రకాలైనటువంటి 90 పరీక్షలు చేసి వినియోగదారుడికి అందజేయడంలో ఎక్కడా క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా పాలు అవ్వచ్చు, పాలు పదార్థాలు అవ్వచ్చు, స్వీట్స్ అవ్వచ్చు, ఇందాక ఎండీగా చెప్పిన ఐస్ క్రీమ్స్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా క్వాలిటీ ప్రధానంగా ప్రయాణం చేస్తున్నటువంటి ఈ సంస్థ 6 దశాబ్దాలుగా ఎక్కడ ఒక్క చిన్న రిమార్క్ లేకుండా ప్రయాణం చేస్తుందంటే వినియోగదారుల యొక్క ఆలోచనల మేరకు, వాళ్ళ ఆరోగ్యం మేరకు. పసిపిల్లడు మాకు 6 నెలల పసిపిల్ల, 100 సంవత్సరాలు వృద్ధుడు, వాళ్ళ ఇద్దరు కూడా మా అధికారులకు కానీ మా ఎంప్లాయీస్ కానీ గ్రామాల్లో కానీ కళ్ళకు కనపడుతూ ఉంటాడు. రాష్ట్ర ప్రజలు వైసీపీ పార్టీని 11 సీట్లకే పరిమితం చేసిన ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రావటం లేదని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు కొట్టేటి హనుమంతరావు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాజధాని విషయంలో 3 ముక్కలాట ఆడిన జగన్ ఇంకా డ్రామాలు కొనసాగిస్తూనే ఉన్నాడన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వచ్చిన తర్వాత సైతం మావికనంటూ పిచ్చి మాటలు జగన్ మాట్లాడుకుంటున్నాడని హనుమంతరావు మండిపడ్డారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొట్టేటి హనుమంతరావు మాట్లాడుతూ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ నాయకులు ఇంకా విషం కక్కుతున్న వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
రాష్ట్ర ప్రజలు వైసీపీ పార్టీని 11 సీట్లకే పరిమితం చేసిన ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రావటం లేదని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు కొట్టేటి హనుమంతరావు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాజధాని విషయంలో 3 ముక్కలాట ఆడిన జగన్ ఇంకా డ్రామాలు కొనసాగిస్తూనే ఉన్నాడన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వచ్చిన తర్వాత సైతం మావికనంటూ పిచ్చి మాటలు జగన్ మాట్లాడుకుంటున్నాడని హనుమంతరావు మండిపడ్డారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొట్టేటి హనుమంతరావు మాట్లాడుతూ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ నాయకులు ఇంకా విషం కక్కుతున్న వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా మీరు శ్రీకారం చుట్ల నిరంతరము మూడు రాజధానుల పేరు చెప్పుకుంటూ దోపిడీ రాజ్యంగా వ్యవహరించిన మీరు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చేసిన కృషి ఫలితం వల్ల ఇవాళ రాజధాని చట్టబద్ధత కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నారా లోకేష్ గారిది. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్రానికి రాజధాని కావాలని కాంక్ష నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు నెరవేరిస్తే రాష్ట్ర ప్రజలంతా హర్షధ్వానాలు ప్రకటించారు. ఇవాటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ రాజధాని విషయంలో 3 రకాల మాటలు మాట్లాడుతున్నారు. మీ అధిన జగన్మోహన్ రెడ్డి ఏమో మావిగన్ పేరుతోని ప్రాంతాలుగా విద్యాశాలను రెచ్చగొడుతూ రాజధాని నిర్మాణ అభివృద్ధి కార్యక్రమానికి ఆటంకపరుస్తూ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకపరుస్తూ మావిగన్ కొత్త పేరుని సృష్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాని గ్లోబల్ ప్రచారంగా బొత్స సత్యనారాయణ అమరావతి అంటే మాకు ఇష్టమే, కానీ అమరావతిలో జరిగిన లోపాలు మాత్రం సరైనవి కావు, అవినీతి జరుగుతుందని చెప్పేసి ప్రగల్భాలు పడుతున్నాడు. బొత్స సత్యనారాయణకి జగన్మోహన్ రెడ్డికి ఒకటే మాట చెప్తున్నాం, మీకు దమ్మో ధైర్యం ఉంటే, మీకు రాజకీయాల్లో నైతిక విలువలుంటే ఎక్కడ అవినీతి జరుగుతుందని మీరు నిరూపించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పరంగా మేము సవాల్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి మావిగన్ పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నాడు. మీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవాళ మావిగన్ ఏంటి అసలు దేశంలోనే లేని వర్డ్స్లా కనిపిస్తుంది. అది ఢిల్లీ, కలకత్తా, హైదరాబాద్, అహ్మదాబాద్ ఇలాంటివి ఉంటాయి, కానీ మావిగన్ అనేది అసలు దేశంలో లేని భాష నువ్వు వాడుతున్నావు. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడవద్దని, మీ మాటలు ఎవరు నమ్మరని, వచ్చే ఎన్నికల్లో మీకు అసలు 0% ఓట్లింగే వస్తాయని గట్టిగా చెప్తున్నాను నేను. మా ముస్లింలు కూడా, మా ముస్లిం షరీఫ్ గారు ఆ అమరావతిని ఒక రక్షకుడిగా ఉండి ఆ రోజు రక్షించారు. అదే ఆ రక్షణ ఇవాళ కలిసి వచ్చింది. ముస్లిం పరంగా షరీఫ్ గారిని నేను అభినందిస్తున్నాను. వారు ఇంకా ఉన్నత పదవులు అనుభవించాలని కూడా నేను కోరుతున్నాను. నూజివీడు పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఏలూరు జిల్లా రిజిస్టర్ కొమ్మిన శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ కావాల్సి ఉందన్నారు. కార్యాలయంలో 69.48 కోట్ల రూపాయలు లక్ష్యం కాగా 54.55 కోట్ల రూపాయలు సాధించినట్లు త్వరలో లక్ష్యాలను చేరుకుంటున్నామన్నారు. నూజివీడు పట్టణంలో ప్రస్తుతం కొనసాగుతున్న సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద అసౌకర్యాలను గుర్తించామని, త్వరలోనే మరొక సౌకర్యవంతమైన భవనంలోకి సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని మార్చడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద కక్షిదారుల కోసం ఫ్యాన్ సౌకర్యం కల్పించామని, ఉన్నతాధికారుల ఆదేశంతో మరిన్ని సౌకర్యాలను కల్పిస్తామన్నారు. నూజివీడు పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఏలూరు జిల్లా రిజిస్టర్ కొమ్మిన శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ కావాల్సి ఉందన్నారు. కార్యాలయంలో 69.48 కోట్ల రూపాయలు లక్ష్యం కాగా 54.55 కోట్ల రూపాయలు సాధించినట్లు త్వరలో లక్ష్యాలను చేరుకుంటున్నామన్నారు. నూజివీడు పట్టణంలో ప్రస్తుతం కొనసాగుతున్న సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద అసౌకర్యాలను గుర్తించామని, త్వరలోనే మరొక సౌకర్యవంతమైన భవనంలోకి సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని మార్చడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద కక్షిదారుల కోసం ఫ్యాన్ సౌకర్యం కల్పించామని, ఉన్నతాధికారుల ఆదేశంతో మరిన్ని సౌకర్యాలను కల్పిస్తామన్నారు. నూజివీడు సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. నూజివీడు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్నటువంటి రికార్డులను, తర్వాత రిజిస్ట్రేషన్ వివరాలను, దస్తావేజ్ వివరాలను, అలాగే స్టాంప్ పేపర్లని అన్నింటినీ తనిఖీ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కూడా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయడం జరిగింది. నూజివీడు సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వచ్చేటప్పటికి టార్గెట్ 69.48 కోట్లు కాగా 54.55 కోట్లు రెవెన్యూ అచీవ్ చేసి 78.5
1% ఇవ్వడం రావడం జరిగింది. నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పరిధిలో ప్రాంతం అంతా కూడా ఏపీ సిఆర్డిఏ పరిధిలో ఉండటం, తర్వాత మల్లవల్లిలో ఏపీఐఐసి కారిడార్ రావడం, అలాగే అప్ప అకాడమీ రావడం, ఇవన్నీ కూడా డెవలప్మెంట్కి దగ్గరగా ఉన్నాయి. అంటే ఈ సంవత్సరం బాగా రెవెన్యూ రావడానికి అవకాశం ఉంది, రియల్ ఎస్టేట్ కూడా బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరం టార్గెట్ని నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం 100% అచీవ్ చేయగలదని భావిస్తుంది. సార్, ఇప్పుడు అయితే మీరు పరిశీలిస్తే ఇక్కడ రోడ్డు మీదే వీళ్ళందరూ కూర్చున్న పరిస్థితి కానీ, కొన్ని సందర్భాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఐరిష్ తీయటం కానీ కొన్ని ప్రక్రియలు రోడ్డు మీద జరుగుతున్నాయి. వాటిని పరిశీలించారా? ఇలాంటివి జరగకుండా ఏదన్నా సౌకర్యవంతమైనటువంటి భవనంలోకి మార్పు చేసే విధానంలోకి మీరు ఎలా ముందుకెళ్తారు, ఏం చేయబోతున్నారు? అవును, దీనికి సంబంధించినటువంటి ఆనరబుల్ మినిస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఒక బిల్డింగ్ చూడటం జరిగింది. అది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉంది, కాకపోతే అది డిలాపిలేటెడ్ కండిషన్లో ఉంది. అది కనుక పూర్తి చేసి ఆ డిపార్ట్మెంట్ కన్సెంట్ ఇస్తే ఆ బిల్డింగ్లోకి మారడానికి అవకాశం ఉంటుంది. లేదా దీని గురించి మనం గతంలో కూడా ఈనాడు పేపర్లో ఒక పబ్లిక్ నోటీస్ ఇచ్చాము. ఆ పబ్లిక్ నోటీస్లో ఏమనంటే ఎవరైతే బిల్డింగ్ ఓనర్స్ ఎవరైనా ఉంటే విల్లింగ్గా ఉంటే నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనానికి అద్దెకి ఆఫర్ చేసినట్లయితే ఆ బిల్డింగ్ ప్రపోజల్స్ని వెంటనే యాక్సెప్ట్ చేసి అందులోకి మార్చడానికి అవకాశం ఉంటుంది. దీనికి బిల్డింగ్ ఓనర్స్ నుంచి ప్రతిపాదనలు రావాల్సి ఉంటుంది. ఇవి సబ్ రిజిస్ట్రార్ పరిశీలించి బిల్డింగ్ కార్యాలయానికి అనుగుణంగా ఉంటే వెంటనే ప్రతిపాదనలు ఆమోదించడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఇతర శాఖలకు సంబంధించిన బిల్డింగ్స్ అంటే వాళ్ళు మీకు అప్పగించే పరిస్థితి కొంత టైం పట్టేటట్టుంది. ఈలోపు మీరు సౌకర్యవంతమైనది అద్దె భవనాలు ఏమీ అన్వేషించట్లేదా? ఆ పరిస్థితి ఎలా ఉంది? ఎందుకు అన్వేషించడం లేదు? మేము ఆల్రెడీ పబ్లికేషన్ కూడా ఇచ్చాము. ఎవరైనా బిల్డింగ్ ఉన్నట్లయితే వాళ్ళు వచ్చి మాకు వాళ్ళ ప్రపోజల్స్ ఇస్తే మేము వెంటనే ఆ బిల్డింగ్లోకి మార్చడానికి అవకాశం ఉంది. ఒకసారి ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి కార్యాలయం చుట్టుపక్కల పరిస్థితులు మీరు పరిశీలించారా? పార్కింగ్ కానీ మహిళల కరెక్టే, ఇది పార్కింగ్ ప్రాబ్లం ఉంది. ప్రజలు కూర్చోడానికి అనువుగా లేదు. సరైన బిల్డింగ్ చూడమని సబ్ రిజిస్ట్రార్లకి ఆదేశాలు గతంలోనే ఇవ్వడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.